వెల్కమ్ టు ది మహర్షి యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 4 మోడల్స్ క్యాలెండర్స్లో. ఏమేమి చేసాం? తేదీలు సమానంగా ఉంటే సంవత్సరాల్లో మార్పుంటాం, తేదీలు అసమానంగా సంవత్సరాల్లో అసమానం కూడా ఉంటాం. తర్వాత మూడోది ఏంటి, ఆ రెండింటికి విపర్యం కూడా చేసాం, అంటే రెండింటికి ఆపోజిట్గా ఉన్న మోడల్స్ 4 మోడల్స్ చేసాం. ఇప్పుడు మన 5వ మోడల్ ఏంటది? సాధారణ సంవత్సరానికి సర్వసమాన సంవత్సరం ఏది అని అడుగుతాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2010 సంవత్సరానికి సర్వసమానము సంవత్సరం ఏది? ఇలా క్వశ్చన్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్కి మనకు ఆన్సర్ సింపుల్ అన్నమాట. ఫస్ట్ ఇచ్చిన సంవత్సరాన్ని 2 లీప్ సంవత్సరాల మధ్య బంధించాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే 2010 రాసుకొని ఈ సంవత్సరాన్ని 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య బంధించాలి. 2 వరుస లీప్ సంవత్సరాలు అంటే 2009, 2008, 8తో భాగించబడింది కాబట్టి ఇది లీప్ సంవత్సరం. మళ్ళీ ఇటువైపు కూడా ఒక లీప్ సంవత్సరం వచ్చేటట్టు చేసుకోవాలి. 2011, 2012, 4 3 12 కాబట్టి ఇది కూడా లీప్ సంవత్సరం. అంటే 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య ఇది బంధించబడి ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? వరుసగా +6 +11 +11 ఇట్లా వేసుకోవాలి. 6 11 11. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? 2010కి సర్వసమానము సాధారణ సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. 2010 ఇది, దీని కింద ఎంత ఉంటే అంత కూడుకోవడమే. 2010కి ఎంత ఉంది? 2021. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 2021 అర్థం. ఓకే, ఇప్పుడు అట్లా కాకుండా సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకున్నాం, 2009కి సర్వసమానము సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. సపోజ్ 2009కి సర్వసమానము సంవత్సరం ఏది అని అడిగాడు క్వశ్చన్. ఇది కూడా సేమ్ 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య దీన్ని బైండ్ చేయాలి, అంటే బంధించాలి. 2009కి ముందు లీప్ సంవత్సరం ఏముంటుంది? 2008. ఆల్రెడీ లీప్ సంవత్సరం ఆగిపోవాలి ఇక్కడతో. ఇది లీప్ ఇయర్, ఎందుకంటే 4 2 8 కాబట్టి. 2010, 2011, 2012 ఇది లీప్ సంవత్సరం. 4 3 12 కాబట్టి, అంటే 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య అడిగిన సంవత్సరం బంధించబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం వెంటనే +6 +11 +11 చేసుకోండి. అడిగింది ఇది కాబట్టి క్వశ్చన్ 2009కి 6 కూడుతుంటే 2015 అవుతుంది. ఓకే, అట్లా కాకుండా సపోజ్ 2021కి సర్వసమానము సంవత్సరం ఏది అని జరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు 2021 ముందే ఉంటుంది, 2020 ఉంటుంది. అంటే ఇది లీప్ సంవత్సరం 4 5 20. ఓకే, నెక్స్ట్ 2022, 2023, 2024. ఓకే, ఇది లీప్ సంవత్సరం ఎందుకంటే 4 6 24 కాబట్టి. ఇప్పుడు చూడండి +6 +11 +11 అడిగిన క్వశ్చన్ ఏంటి? 2021 కాబట్టి ఇది చూడండి 2027 ఈ సాధారణ సంవత్సరానికి సర్వసమానము సంవత్సరం అవుతుంది. అంటే సాధారణ సంవత్సరానికి సర్వసమానము అనే మోడల్ వచ్చిందంటే మనకు గుర్తుకు రావాల్సింది మొట్టమొదటిగా +6 +11 +11. దీన్ని ఏం చేయాలి? ఈ మూడింటిని కూడా 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య బంధించాలి. ఈ యొక్క విషయం తెలిస్తే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా చేయగలరు. అంటే మనం మోడల్ నెంబర్ 5 కూడా చెప్పుకున్నాం. ఆల్రెడీ 5 మోడల్స్ కంప్లీట్ చేస్తాం. ఇందులో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు చేయాల్సింది ఒకటే, +6 +11 +11 ఇంకోటి 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య బంధించడం నేర్చుకోవాలి. ఈ 2 వచ్చినట్లయితే ఎలాంటి ప్రాబ్లం మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు సాధారణ సంవత్సరం కాబట్టి మనం +6 +11 +11 చేసాం. అదే అట్లా కాకుండా లీప్ సంవత్సరానికి సమానమయ్యే సర్వసమాన సంవత్సరం అడుగుతాడు. సాధారణ సంవత్సరం అయితే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? సాధారణ సంవత్సరానికి అయితే మనం ఏం చెప్పుకున్నాం? లీప్ ఇయర్స్కి మధ్యలో +6 +11 +11 మళ్ళీ లీప్ సంవత్సరం. ఇది ప్రాసెస్. అట్లా కాకుండా లీప్ సంవత్సరం అడుగుతాడు. లీప్ సంవత్సరానికి సర్వసమానము సంవత్సరం ఏదంటే అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఇచ్చిన సంవత్సరానికి 28 సంవత్సరాలు కూడుకోవాలి. సపోజ్ ఇప్పుడు లీప్ సంవత్సరం అంటే మనం ఉన్న సంవత్సరం లీప్ సంవత్సరం అంటే 2020 లీప్ సంవత్సరం మనకి తెలుసు. ఎట్లా చెప్తున్నాం? 2020 లీప్ సంవత్సరాన్ని చివరి 2 అంకెల సంఖ్య 4తో భాగించబడింది కాబట్టి ఇది లీప్ సంవత్సరం.
ఓకే, ఈ 2020కి మనం ముందు చేసుకున్నట్లుగా ఇక్కడ 2021, 22 లీప్ సంవత్సరం వేసుకోవడానికి లేదు. మనకు ఆల్రెడీ చెప్పాం లీప్ సంవత్సరం రాగానే ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటి, +28 చేసుకోవడం. ఏమొస్తుంది, 8, 4, 0, 2048. ఓకే, ఇది కూడా లీప్ సంవత్సరం. మీరు చూడండి 4, 12, 48. ఇప్పుడు సపోజ్ 2016 లీప్ సంవత్సరం, 4, 16. దీనికి ఏం చేయాలి, +28. వెరీ సింపుల్. 8, 14, 2, 2, 4, 2044. సపోజ్ 2008 ఎంత, +28. ఏమైంది, 8, 16, 3, 2036. దిస్ ఈస్ ద మోడల్స్ ఆఫ్ ది మోడల్ నెంబర్ 6 and 7. వెరీ ఈజీ. ఇంకా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సాధారణ సంవత్సరానికి సర్వసమానవ సంవత్సరం, లీప్ సంవత్సరానికి సర్వసమానవ సంవత్సరం కంప్లీట్ చేస్తున్నాం ఇవాళ. ఇంకోటి సపోజ్ ఒకే సాధారణ సంవత్సరంలో తేదీలు అసమానంగా ఇస్తే ఎట్లా కనుక్కుంటాం, ఇది ఒక మోడల్. ఓకే, మోడల్ నెంబర్ 7. మోడల్ నెంబర్ 7లో ఏం చెప్తున్నాడు, ఒకే సాధారణ సంవత్సరం ఇచ్చాడు. అంటే సపోజ్ 2019, 2016 అంటాడు. ఒకే సాధారణ సంవత్సరంలో తేదీలు అసమానంగా ఇస్తాడు, ఇచ్చి వారం అనుకో అంటాడు. సపోజ్ ఇక్కడ జనవరి 3వ తారీఖు నాడు, జనవరి 3న సోమవారం అయితే ఒక సాధారణ సంవత్సరంలో అది ఇయర్ చెప్పట్లేదు. ఇక్కడ ఒక సాధారణ సంవత్సరం అంటే లీప్ సంవత్సరం కానిది అని అర్థం. జనవరి 3 సోమవారం అయితే జనవరి 29 ఏ వారం అవుతుంది అని అడుగుతాడు. ఒక సాధారణ సంవత్సరంలో జనవరి 3 సోమవారం అయినట్లయితే జనవరి 29 ఏ వారం అవుతుంది అంటాడు. ఇట్లాంటి ఇచ్చినప్పుడు 29లో నుంచి -3 చేస్తే వచ్చేది 26 వస్తుంది. దీన్ని 7తో డివిజిబుల్ చేస్తే 7, 4, 28 కాబట్టి 7, 3, 21. ఇక్కడ శేషం ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే సోమవారానికి 5 రోజులు కలపాలి. 5 రోజులు కలపండి, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, 5 రోజు శనివారం. ఆన్సర్ ఏమైతే శనివారం. ఓకే, ఇది ప్రాసెస్. దీన్ని కొంతమంది మనం ఎట్లా చేస్తాం, 3వ తారీఖు నాడు 7 రోజులు కలుపుకొని 10, 10కి 7 రోజులు 17, 17కి 7 రోజులు కలుపుకొని 24, సోమ 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 పెట్టి ఇట్లా చేస్తాం. ఇది ఇంత చేయాల్సిన అవసరం. ఇట్ ఈస్ అ వెరీ ఈజీ, జస్ట్ షార్ట్ కట్ కూడా. ఓకే, అట్లా కాకుండా ఎలా ఇస్తే చేయటం ఈజీ. నెక్స్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడిగాను, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి సాధారణ సంవత్సరంలో జనవరి 26 శనివారం అయితే ఆగస్టు 15 ఏ వారం అవుతుంది, ఆగస్టు 15 ఏ వారం అవుతుంది. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు 26 నుంచి 15 తీసేయడానికి లేదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మిగిలిన రోజులు చాలా ఉపయోగపడుతుంది మనకి, అందుకని నేను గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పాను. ఓకే, జనవరి 26 శనివారం అయితే ఆగస్టు 15 ఏ వారం అవుతుంది అన్నాడు. జనవరిలో ఉండే రోజులు ఎంత, మొత్తం 31 రోజులు. ఇప్పుడు జనవరిలో మిగిలిన రోజులు ఎన్నో మనం కౌంట్ చేసుకోవాలి. మిగిలిన రోజులు 5 రోజులు మిగిలాయి. సో జనవరిలో మిగిలిన రోజులు 5. ఓకే, ఇప్పుడు ఫిబ్రవరిలో మిగిలిన రోజు సాధారణ సంవత్సరం అన్నాడు కదా. సాధారణ సంవత్సరం అంటే రోజులు మిగలవు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 0. ఓకే, మార్చిలో మిగిలిన రోజులు ఎన్ని ఉంటాయి, 31 కాబట్టి 3 రోజులు ఉంటాయి. ఓకే, ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి కాబట్టి 2 రోజులు ఉంటాయి. మేలో 31 రోజులు కాబట్టి 3 రోజులు రిమైనింగ్ డేస్ ఉంటాయి. జూన్లో 30 రోజులు కాబట్టి 2 రోజులు ఉంటాయి. జూలైలో ఎన్ని ఉంటాయి, 3 రోజులు ఉంటాయి. ఇక అడిగింది ఆగస్టు నెల చివరి కాబట్టి గడిచిపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి, 15. ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని టోటల్ చేయాలి. 5, 3, 8, 10, 13, 15, 18, 23. ఓకే, 2, 1, 3, 33. 7తో డివిజిబుల్ చేయండి. 7, 4, 28. మిగిలింది ఎంత, 5. ఈ 5ని దీన్ని కలుపుకోవాలి. శనివారానికి 5 రోజులు కలపాలి. కలపంటే ఏమొస్తుంది, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, 5. ఆన్సర్ ఏంటి, ఇక్కడ గురువారం అంటాం. ఓకే, ఇక్కడ సాధారణ సంవత్సరం అన్నాడు కాబట్టి మనం 0 పెట్టుకున్నాం. అట్లా కాకుండా లీప్ సంవత్సరంలో అని అడిగాడు అనుకో, ఒక లీప్ సంవత్సరంలో జనవరి 26 శనివారం అయితే ఆగస్టు 15 వారం అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ 1 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది 34 అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, శేషం 6 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, గురువారం కాస్త 6 వరకు గురువారం అవుతుంది. చూసారా, లీప్ సంవత్సరానికి సాధారణ సంవత్సరానికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. లీప్ సంవత్సరంలో రిమైనింగ్ డేస్ ఫిబ్రవరిలో 0 ఉంటుంది,
సారీ 1 ఉంటుంది, సాధారణ సంవత్సరంలో అయితే 0 ఉంటుంది. ఓకే, ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలు మనకి. ఓకే, మోడల్ నెంబర్ 7 కూడా కంప్లీట్ చేసాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ అండ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. బాగా ఓల్డెన్ డేస్లో ఎగ్జామ్స్లో ఫస్ట్గా అడిగేది అదే. మనం గ్రూప్స్ ఎగ్జామ్ రాసినా కానీ, కానిస్టేబుల్ రాసినా కానీ సడన్గా ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ వారం అనుకో ఉంటాడు. బాగా ఓల్డెన్ డేస్లో అడిగాడు. ఇప్పుడు కనీసం ఇలాంటివి అడగట్లేదు వాస్తవంగా. ఓకే, ఒకసారి చూడండి, మనం మంత్ కోడ్, ఇయర్ కోడ్ రాసుకోవాలి. ఇక్కడ మనం ఇయర్ కోడ్ రాసుకున్నట్లయితే మనకి ఎక్కువగా 2 సంవత్సరాలే ఇంపార్టెంట్. 1901, 21వ శతాబ్దం, 2000. దీనికి ఏముంటుంది? 0 ఉంటుంది, దీనికి 6 ఉంటుంది, 0642 ఉంటుంది. అది వదిలేయండి. ఇంకా మీరు మంత్ కోడ్ తీసుకున్నట్లయితే ఓకే, వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, ఇక్కడ 144 అంటే 12 స్క్వేర్. ఓకే, ఏప్రిల్ 0, మార్చ్ 25 అంటే 5 స్క్వేర్, మళ్ళీ 0 పెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ 36 అంటే 6 స్క్వేర్. మిగతాది 146, పైన ఉన్నదానికంటే ఒక 2 ఎక్కువ. 144కి 146, ఇది ఒకటి అంటే 12 స్క్వేర్ ప్లస్ 2, 12 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. ఈ మూడింటికి మధ్యలో 0 0 ఉంటుంది. ఇది మంత్ కోడ్. ఓకే, మన వారం అనేది శనివారంతో స్టార్ట్ అయ్యి శుక్రవారంతో ఎండ్ అయ్యింది అంటే 6, 1 2 3 4 5 వరుస రాసుకోవటం. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. ఈ మూడింటి మీద మనకి ఐడియా ఉండాలి, గ్రిప్ ఉండాలి. ఈ 3 రాకపోతే మనకి రాదు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ మనం ఒక షార్ట్ కట్గా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా ఇది మనం ఓన్గా క్రియేట్ చేసింది. నేను ఇది మీరు ఈజీగా అనిపిస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే నేను కూడా దీన్ని ఫాలో అయ్యాను, చాలా ఈజీగా అనిపించింది నాకు. DMCNL/7. మీకైతే XYZ ఉంటాయి నాకు తెలిసి. ఓకే, దీనికంటే ఇది బెటర్గా ఉంది, నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది DMCNL/7. D అంటే నెంబర్ ఆఫ్ డేస్, M అంటే మంత్ కోడ్, N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, L అంటే నెంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్. ఇక్కడ C అంటే సెంచరీ కోడ్. ఇది ME. D అంటే M అంటే C అంటే N అంటే L అంటే వచ్చేసింది మనకి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం సపోజ్ ఈరోజు ఏ వారం? 29/6/2020. ఇలా ఏ వారం? వాస్తవంగా సోమవారం. మనం ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకి ఏం రావాలి? సోమవారం రావాలి. చూడండి, ఫార్ములాని అప్లై చేయండి. ఫార్ములా నేను అప్లై చేస్తున్నాను చూడండి. D అంటే నంబర్ ఆఫ్ డేస్, ఎన్ని రోజులు గడిచాయి, D. ఓకే, 29. మంత్ కోడ్, జూన్కి వచ్చే మంత్ కోడ్ ఏంటి? ఇక్కడ 5. ఓకే, 5. తర్వాత సెంచరీ కోడ్ ఏంటి? 2021వ శతాబ్దం కాబట్టి 06. తర్వాత N నెంబర్ ఆఫ్ ఇయర్స్, 21వ శతాబ్దంలో ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 20 సంవత్సరాలు గడిచాయి, 20. ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, 4తో డివిజిబుల్ చేయండి, 4 5 20 అంటే 5 లీప్ సంవత్సరాలు గడిచినాయి బై 7. ఇక చూడండి, కోడ్ అంటే 29, 5 34, 6 40, 40 20 60, 65/7. 7తో డివిజిబుల్ చేయండి, 7 9 20 63. మిగిలినంత 2. 2 అనేది ఏ వారం చూపిస్తుంది? సోమవారాన్ని చూపిస్తుంది. సో సోమవారం అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఒక్కటే చెప్పాలనుకున్నాను, దీన్ని ఫాలో అవ్వడం మంచిగా, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్ వచ్చినా చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సపోజ్ 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. 15/09/1947. దీన్ని ఏ వారం అంటాడు? ఈ రోజున ఏ వారం అంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం కనిపెట్టిన ఫార్ములా, నేను కనిపెట్టుకున్న ఫార్ములా DMCNL/7. నెంబర్ ఆఫ్ డేస్ ఏంటి? 15. మంత్ కోడ్ ఏంటి? ఆగస్టుకి, ఇక్కడ జూలై తర్వాత ఆగస్టుకి 3 వచ్చింది. తర్వాత సెంచరీ కోడ్ ఏంటి? 0.
నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు గడిచినాయి ఇక్కడ 47 సంవత్సరాలు గడిచినాయి. ఓకే, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ బై 7 ఏంటి 4 12 48 పవర్లో 4 11 44 మిగిలినంత 3. సో ఆన్సర్ 3 వేసుకుంటాం ఇక్కడ, అంటే 11 వేయాలి. లీప్ ఇయర్స్ 11 గడిచినాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు బై 7 వేసేసుకున్నాం. 15 ప్లస్ 3 18, 22 22 ప్లస్ 10 33 1 34 బై 7. ఓకే, 7 4 28, మిగిలిందంతా ఇక్కడ 6 మిగులుతుంది. ఓకే, 6 ఏ వారాన్ని చూపిస్తుంది, శుక్రవారాన్ని చూపిస్తుంది. ఓకే, మనం కూడికలో ఏమైనా మిస్టేక్ చేసాము చూసుకోండి ఒకసారి, కరెక్ట్ అవుతుంది. శుక్రవారం నాడే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకా చూడండి, ఇది కాకుండా మీరు ఇంటి దగ్గర చేయండి. జనవరి 26 1950. మనం ఎక్కడ కూడికల్లో మిస్టేక్ చేయనట్లయితే కరెక్ట్గా వస్తుంది ఆన్సర్. ఓకే, 1950 జనవరి 26 తారీఖు నాడు ఏ వారం వస్తుందో మీరు చూడండి. ఓకే, మీరు చేయండి, హోంవర్క్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద క్యాలెండర్. మనం ముందే చెప్తున్నాను, ఒకసారి మన క్యాలెండర్ రివైజ్ చేసుకోండి. ఏమొస్తుందో లీప్ సంవత్సరం కోడ్ చెప్పుకున్నాం, సాధారణ సంవత్సరం కోడ్ చెప్పుకున్నాం, మళ్ళీ రిమైనింగ్ డేస్ చెప్పుకున్నాం, సంవత్సరాలు ఎన్ని రకాలు చెప్పుకున్నాం, లీప్ సంవత్సరాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పుకున్నాం, మోడల్ నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం, సంవత్సరాలు సమానంగా ఇచ్చాడు, తేదీలు అసమానంగా ఇచ్చాడు. మోడల్ నెంబర్ 2 తేదీలు అసమానంగా ఇచ్చాడు, సంవత్సరాలు కూడా అసమానంగా ఇచ్చాడు. మోడల్ నెంబర్ 3 మనకి ఒక సాధారణ సంవత్సరానికి సర్వసమాన సంవత్సరం అనుకున్నాం, ఒక లీప్ సంవత్సరానికి సర్వసమాన సంవత్సరం అనుకున్నాం. ఈ ఫస్ట్ మోడల్ నెంబర్ 1కి మోడల్ నెంబర్ 2కి విపర్యాలు అంటే ఆపోజిట్గా వచ్చినట్టు చెప్పుకున్నాం. తర్వాత మనం డిఎంసి NL/7 ఇదేంటి, ఒక ఇయర్, ఒక డేట్, ఒక మంత్ ఇచ్చినప్పుడు మనం వారాన్ని అనుకుంటున్నాం. డిఎంసి NL/7. డి అంటే నెంబర్ ఆఫ్ డేస్, ఎం అంటే మంత్ కోడ్, సి అంటే సెంచరీ కోడ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎల్ అంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఇది క్యాలెండర్. రేపొద్దున మనం బ్లడ్ రిలేషన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇంకా మనం ఒక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా కీలకమైనటువంటి సబ్జెక్ట్ రీజనింగ్ అండ్ భారతదేశ చరిత్ర. వీటిని ప్యారలాల్గా చెప్పాలని అనుకుంటున్నాను. భారతదేశ చరిత్ర ఈ రెండింటిని నా ఛానల్ ద్వారా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. రీజనింగ్ని అండ్ భారతదేశ చరిత్రని. రీజనింగ్లో దాదాపుగా 24 చాప్టర్స్ చెప్పడం జరిగింది నా ఛానల్ ద్వారా. ఈ 24 చాప్టర్స్లో మనం క్యాలెండర్ కంప్లీట్ చేసినాం. తర్వాత బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్ర చెప్పడానికి హరిన్ చక్రవర్తి గారు చెప్తారు. బాగా ఎక్స్పర్ట్, సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయితే ప్రాచీన భారతదేశ చరిత్ర. తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర నేను చెప్పడం జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్ర రేపు స్టార్ట్ చేస్తాను. ఒక అద్భుతమైన మోటివేషన్ స్టోరీతో ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ చేస్తాను. ఇది ప్యారలాల్గా ఈ 2 అయిపోయిన తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. వారానికి ఒకరోజు కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది. నా ఛానల్ మంచిగా చూడండి, మీరు ఉపయోగించుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. బ్లెస్ మీ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.